ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలంటూ ఏసీబీ నుంచి వెళ్లిన ఫైల్ను గవర్నర్ లీగల్ ఒపీనియన్ కు పంపించినట్లు తెలిసింది. న్యాయ సలహా మేరకు ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇవ్వడమా లేదా అనే క్లారిటీ వస్తుందని రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. ఫార్ములా ఈ కార్ రేసులో క్విడ్ ప్రోకో జరిగిందని ఏసీబీ నిర్ణయానికి వచ్చింది. ఆ మేరకు పూర్తి ఆధారాలను సేకరించిన ఏసీబీ ప్రాసిక్యూషన్ కోసం అనుమతి ఇవ్వాలంటూ రాసిన లేఖను గవర్నర్ అనుమతి కోసం పంపిన విషయం తెలిసింది. అయితే మంత్రులు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలలో అక్రమాలు జరిగితే విచారణ కోసం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. అందుకే ఈ కేసులో కేటీఆర్ను విచారించే ముందు గవర్నర్ నుంచి పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఏసీబీ ఆయనను 2 సార్లు విచారించింది. ఇప్పుడు ప్రాసిక్యూషన్ కోసం కూడా రాజ్భవన్ అనుమతి తీసుకోవాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందని భావిస్తున్న ఏసీబీ అందుకు కావాల్సిన ఆధారాలను సేకరించింది. హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి రేసు నిర్వహణ కంపెనీకి 46 కోట్లు చెల్లించింది. అయితే కొన్ని రోజుల తర్వాత అదే కంపెనీ బీఆర్ఎస్ పార్టీ దగ్గర 44 కోట్ల విలువైన ఎలక్టోరల్ బ్రాండ్స్ కొన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తుంది. ఈ ఆధారాలను అన్నిటినీ గవర్నర్కు పంపించినట్లు సమాచారం. ఈ కేసులో A1గా కేటీఆర్, A2గా ఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారు. కేటీఆర్ ఆదేశాలే తాము పాటించామని, ఆయన ఆదేశాల మేరకు రేసు నిర్వహణ సంస్థకు 46 కోట్లు రిలీజ్ చేశామని విచారణ సమయంలో A2, A3 స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రాసిక్యూషన్కు రావాల్సిన ఆధారాలను సేకరించామని, వాటిని పరిశీలించిన తర్వాతే ప్రాసిక్యూషన్ చేసేందుకు గవర్నర్ నుంచి అనుమతి వస్తుందనే ధీమాలో ఏసీబీ అధికారులు ఉన్నారు. 2-3 రోజుల్లో రాజ్భవన్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని, వెంటనే కోర్టులో ఛార్జ్షీట్ వేస్తామని ఏసీబీలోని సీనియర్ ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, చెప్పండి. ఫార్ములా ఈ కార్ రేస్ కు సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మొదటి నుంచి వినిపిస్తున్న ఈ కేసులో చాలా క్లియర్ గా 2 పార్టీలు 2 రకాల వాదనలు వినిపించే ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇందులో కేవలం ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉన్నాయి తప్ప ఇందులో అవినీతి జరగడానికి ఆస్కారం కానివ్వండి పరిస్థితి కానీ లేదు. కేవలం ఈ ఒక్క ఈ కార్ రేస్ ని భారతదేశంలో చాలా రాష్ట్రాలు, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కూడా దీనికోసం ప్రయత్నం చేస్తే మనం చాలా కాంపిటేటివ్ బిడ్డింగ్ తో దాన్ని తీసుకొని వచ్చాము. తద్వారా రాష్ట్రానికి 200 కోట్లకు పైగా లాభం చేకూర్తున్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా దానికి అనుగుణంగానే మొత్తం చెల్లింపులు అవన్నీ చేయడం అన్నది, ఆ చెల్లింపులు చేసే క్రమంలో కేబినెట్ అప్రూవల్ లేకుండా చేసిన చెల్లింపులు అన్నది కేవలం ప్రొసీజరల్ యాక్షన్ అనేది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 46 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరిగితే అందులో 44 కోట్ల రూపాయలకు సంబంధించి మళ్ళీ తిరిగి అది క్విడ్ ప్రోకో రూపంలో ఎలక్టోరల్ బాండ్ తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కాబట్టి ఇందులో ఖచ్చితంగా క్విడ్ ప్రోకో పేరుతో ఖచ్చితంగా అవినీతి జరిగింది అన్నది కాంగ్రెస్ పార్టీతో పాటు ఏసీబీ కూడా వాయిస్తుంది. సో అయితే ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారం ఎవరైనా సరే గతంలో ఉన్న ఆ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇలాంటి ఏసీబీ కేసులు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా గవర్నర్ అనుమతి తప్పనిసరి చేస్తూ గతంలోనే రాజ్యాంగ సవరణ జరిగింది కాబట్టి దానికి అనుగుణంగానే ఇప్పుడు ఆ ఫైల్ ఇప్పటికే రాజ్భవన్ చేరుకుంది. రాజ్భవన్ లో కూడా గవర్నర్ చాలా క్లియర్ గా దాన్ని పరిశీలిస్తున్నారు. దానికి తోడు లీగల్ ఒపీనియన్ తీసుకొని ఇందులో ప్రాసిక్యూషన్ ముందుకు వెళ్లాలా వద్దాను. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాము పలుమార్లు విచారించడం కానివ్వండి, అందులో ముఖ్యంగా A2, A3 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇచ్చే క్రమంలో క్లియర్ గా చెప్పిన మాట, మాకు ఇందులో ఎలాంటి ఇంటర్వెన్షన్ లేదు, కేవలము కేటీఆర్ చెప్పిన విధంగానే అప్పుడున్న మంత్రి ఆయన హెచ్ఎండిఏకి అంటే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పిన ఆదేశాల ప్రకారం, ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇదంతా చేసుకుంటూ వచ్చామని చెప్పి వాళ్ళు పక్కకు తప్పుకునే ప్రయత్నం చేశారు. ఏం చేసినా సరే హెచ్ఎండిఏ దీంట్లో కీలక భాగస్వామిగా ఉంది. అప్పుడు ఉన్న కమిషనర్ కానివ్వండి, దానికి సంబంధించిన మిగిలిన నాయకులు ఎవరైతే అధికారులు వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములుగా మారుతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నర్ దీనిపైన ఓకే చెబితే మాత్రం ఇమ్మీడియట్లీ ఛార్జ్షీట్ ఇప్పటికే సిద్ధంగా ఉంది. దాన్ని కోర్టులో సబ్మిట్ చేస్తారు. కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత అరెస్ట్ కోసం పర్మిషన్ తీసుకుంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరం ఉంటుంది. అంతేకాకుండా సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా వీళ్ళకి కంపల్సరీ వీళ్ళని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో కూడా ఏసీబీ పిటిషన్ కూడా మూవ్ చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ఒకవేళ ప్రాసిక్యూషన్ కి గవర్నర్ నుంచి అనుమతి వచ్చి కోర్టులో కానీ ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ని ఛార్జ్షీట్ ని కానీ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అరెస్ట్ వరకు వెళ్లే అవకాశం ఉంది అనేది అయితే విశ్లేషకులు మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఈ కేసు అనేది ఒక గేమ్ చేంజర్ గా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మీద కేవలం ఆరోపణలే తప్ప ఇప్పటి వరకు ఆధారాలు కానివ్వండి అరెస్టులు కానీ లేవు. వీలైతే మీరు అరెస్ట్ చేసుకోండి, ఇది కేవలం ఒక లొట్టపిచ్ కేసు అంటూ కేటీఆర్ గతం నుంచి కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో గవర్నర్ ఆమోదం కోసం మాత్రం వెయిట్ చేస్తారు కదా, మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ చిదంబర్.